నమస్కారం. 5/7/24 తేదీ రాత్రి సుమారు 7:30 గంటల ప్రాంతంలో బంటుమిల్లి నుండి నారాయణపురం నుండి పెదపట్నం వెళ్లే రోడ్లో తార్ రోడ్డు పక్కన ఒక వ్యక్తి గాయాలతో పడి ఉన్నట్లుగా వచ్చిన సమాచారం. అది ప్రథమంగా మరి అతన్ని ఇమీడియట్గా అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతన్ని కొంతమంది గుర్తులేని వ్యక్తులు ఒక బలమైన మారణాయుధాలతో తలపై శరీరంపై గాయాలు చేసి అక్కడ పడవేసినట్లుగా కనిపించింది. అతని యొక్క భార్య ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా హత్యా ప్రయత్నం కేసు కింద మొదటగా నమోదు చేశారు. ధర్మిలా మర్నాడు అతను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. అప్పుడు అతని మర్డర్ కేసుగా ఇన్వెస్టిగేషన్ చేయడంలో దర్యాప్తు ముందుకెళ్ళింది. ఈ కేసు దర్యాప్తులో ఉండగా మా డిఎస్పీ గారు, పడన సిఐ గారు, వారి సిబ్బంది చాకచక్యంగా 3 రోజుల్లోనే క్లూస్ సంపాదించి మృతుడు చనిపోవడానికి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ కాన్స్పిరసీ మీద మంచి పరిశోధన చేశారు. దాని ఫలితంగా ఈ చనిపోయిన వ్యక్తి పరశురామయ్య, సుభాష్ చంద్రబోస్, అతని భార్య శిరీషకి ఈ సుభాష్ చంద్రబోస్తో ఉల్లపాయల వ్యాపారం చేసే వేరే పరశురామయ్య అనే వ్యక్తితో సన్నిహితంగా సంబంధాలు ఉన్నట్టు, దాని ఫలితంగా ఇతన్ని ఎలా విధంగా అడ్డు తొలగించుకోవాలని భార్య పరశురామయ్య ఇద్దరూ కలిసి పథకం వేసి ఈ A1 ముద్దాయి యొక్క స్నేహితుడైన బొవ్వనపల్లి, ఏలూరు జిల్లా బొవ్వనపల్లి గ్రామానికి చెందిన ఒక బాల నేరస్తుడి సహాయంతో ఒక ఇద్దరిని కెల్లా హేమంత్ కుమారు, కోడిగుడ్ల నాగచంద్రమౌళి అనే ఇద్దరు వ్యక్తులను, అదే ప్రాంతానికి చెందిన వ్యక్తుల సహకారంతో ఒక పథకం ప్రకారం ఇతన్ని 5వ తారీఖు ఏ రోజైతే హత్యా ప్రయత్నం జరిగిందో ఆ రోజు సాయంత్రం ఉల్లిపాయల వ్యాపారానికి లోడ్ ఉందని చెప్పి అతనికి ఫోన్ ద్వారా, ఈ జోనేల ద్వారా ఫోన్ చేయించి అతను ఆ ప్రాంతానికి రాగానే మొత్తం ఈ కొత్తగా వచ్చిన ఏలూరు నుంచి వచ్చిన ఆ 3 ముద్దాయిలు అంతా కలిసి వీటి మీద అటాక్ చేసి చంపాలనే ఉద్దేశంతోనే తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. దాని ఫలితంగా అతను ఆ మన్నాడు చనిపోవడం జరిగింది. మరి ఈ కేసులోనే 3 రోజుల్లోపే ఈ కేసుని చాకచక్యంగా ఛేదించి మరి చక్కటి దర్యాప్తు చేసి మంచి సాంకేతికంగా కూడా ఈ సిడిఆర్ అనాలిసిస్, టెక్నికల్ డేటా అంతా అనాలిసిస్ చేసి చక్కగా ఇన్వెస్టిగేషన్ చేశారు. కరెంట్ సిఐ గారు, మా డిఎస్పీ గారు పర్యవేక్షణలో వారి సిబ్బంది అంతా, వారందరినీ కూడా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వారందరికీ కూడా నగదు రివార్డులు మంజూరు చేయడం జరిగింది. తర్వాత ఈ దర్యాప్తులో పాల్గొన్న టీం మొత్తం ఆల్ ఎస్ఐస్, కుత్తువన్ ఎస్ఐ, గూడూరు ఎస్ఐ, సిఐ గారు, డిఎస్పీ గారిని, వాళ్ళందరినీ నేను కూడా ప్రత్యేకంగా పర్సనల్గా అభినందిస్తున్నాను.